కళ్యాణం, వీరభద్రుడికి భద్రకాళి కళ్యాణం జరిగింది. ఆమె వీరభద్రుణ్ణి శాంతపరచడానికి వివాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక కన్యకగా వచ్చి అక్కడ వీరభద్రుణ్ణి శాంతింపచేసి పెళ్లి చేసుకుంది కనుక ఆ తల్లి ఎక్కడా లేని రీతిలో ఇప్పటికీ మురమళ్ళ అంటారు, మునిమండలి, అది లోకంలో తర్వాతి కాలంలో మురమళ్ళ కింద మారిపోయింది. ఆ మురమళ్ళ క్షేత్రంలో ఇప్పటికీ ఏకపీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు. ఇప్పటికీ అక్కడ సాయంకాలం వేళ కళ్యాణం చేస్తారు, రాత్రి చేస్తారు కళ్యాణం. పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ నక్షత్రానికి అనుగుణంగా అక్కడ కళ్యాణం చేసుకుంటారు. రోజుకి 27 ఎన్నో చేస్తారు కళ్యాణాలు, అంతకన్నా చేయరు. 27 మంది కళ్యాణానికి కూర్చుంటారు. నాకు తెలిసిన అనుభవంలో మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకున్నామండి ఇంకా పెళ్ళవలేదన్న